యూ మీరు ఫుడ్ టెక్నాలజీస్ రైట్. సో ఫుడ్ టెక్నాలజీస్ నువ్వు చదువుతున్నావు, ఫుడ్ సైన్స్ గురించి నేర్చుకుంటున్నావు. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్? వాంటెడ్ టు అటైన్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ ఎంఎన్సి. ఓకే, ఒక పెద్ద కంపెనీలో పొజిషన్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, లేదంటే వాళ్ళకి అవసరమైన నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్స్ నీలో ఉన్నాయా లేవా, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా చాలా మంది ఆస్పిరేషన్స్ అంటూ ఉంటారు. యాక్చువల్గా నేను ఎంఎన్సీ కంపెనీలో పని చేయాలి, ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ పొజిషన్, నాకు ఒక 1 lakh శాలరీ కావాలి, విత్ ఇన్ 2-3 years ఆఫ్ నా జాయినింగ్ లోనే కావాలి అన్న ఆస్పిరేషన్స్ తో ఉంటారు. ఈ ఆస్పిరేషన్స్ మీకు కావాలి లాట్ ఆఫ్ స్కిల్ సెట్. మనం మంచి డిగ్రీ తీసుకున్నాము, యాక్చువల్గా మంచి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాము, లాట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్సెస్ కాలేజెస్ లో యావరేజ్ ప్లేస్మెంట్ రేషియో ఈజ్ అబౌట్ 20,000 per month. ఈ 20,000 per month లో నువ్వు ఒక పొజిషన్ కి అటైన్ అవ్వాలి అంటే ఇట్స్ ఇస్ వెరీ వెరీ లెస్. చాలా అదృష్టవంతులు ఎందుకు చెప్తున్నానంటే, స్కిల్ సెట్ అనే నాలెడ్జ్ ని లేకుండా మనము ఒక ప్యాకేజ్ తెచ్చుకుంటాం 30,000 40,000 per month అని చెప్పేసి ఫ్రెషర్స్ గా. వాళ్ళ అవసరం ఉన్నంత వరకు మాత్రమే నీకు ఆ పొజిషన్ ఉంటుంది. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత దెన్ యువర్ గుడ్ బై. ఆ 1 year లోనే నువ్వు ఆ పొజిషన్ నిలుపుకోవాలంటే యూ హావ్ టు వర్క్ హార్డ్. మార్కెటింగ్ జాబ్స్ చేస్తుంటావు, యాక్చువల్గా మార్కెటింగ్ వెళ్ళి ఫీల్డర్స్ ని కలవాలి, యాక్చువల్గా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తుంటావు యాక్చువల్గా ఇవన్నీ. బట్ నువ్వు చదివిన ఎక్స్పెక్ట్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నది పర్సెప్షన్ లో అర్థం చేసుకుంటే సో ఏముండదు. సో అందుకే నేను మీకోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో మనం ఫుడ్ టెక్నాలజీ ప్రైమరీ ఫేసెస్ ఆఫ్ స్టూడెంట్స్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్, స్కిల్ లెర్నింగ్స్ అండ్ ఏమేమి కావాలి మీకు అన్న దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఫుడ్ టెక్నాలజీ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, సో ఈ బేసిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ అంతా మనమే హ్యాండిల్ చేస్తుంటాం. మన లేకుండా యాక్చువల్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏం లేకుండా అసలు ఫుడ్ అనేది ఏం తయారవ్వదు అనుకుంటూ ఉంటారు. బట్ మీరు నేర్చుకునే విషయాలు కాలేజ్ లెవెల్లో, బ్యాచిలర్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కానీ మీరు నేర్చుకునే విషయాలు ఓన్లీ 10% మాత్రమే మీకు కెరియర్ లో ఉపయోగపడతాయని మీకు ఈ విషయం తెలియదు. ఆ 10% నేర్చుకోకుండా మీరు ఆ సిలబస్ ని చాయిస్ లో వదిలేసి మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇది కాదు, ఎందుకంటే మీరు నేర్చుకునే సిలబస్ అంతా R&D కి బేస్ చేసిన సిలబస్ ఉంటుంది. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే పొజిషన్స్ ఓన్లీ ఒక్కొక్క కంపెనీలో 1 మాక్సిమం 2. అది పెద్ద ఇండస్ట్రీస్ ఎంఎన్సీస్ అయితే రెస్ట్ ఆఫ్ 98% కంపెనీస్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వాళ్ళకి రీసెర్చ్ తో అవసరం ఉండదు. వాళ్ళ దగ్గరికి మీరు పొజిషన్ గెయిన్ చేయాలి అంటే ఏం చేయాలి, మీరు ఏం నాలెడ్జ్ నేర్చుకోవాలన్న విషయాలు తెలియకుండా నేర్చుకుంటారు. సో నా దగ్గర ఉండే బేసిక్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఈ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మీకు అర్థం తెలిస్తే దెన్ యు ఆర్ ఎ ప్రాపర్ ఫుడ్ టెక్నాలజిస్ట్. ఇఫ్ యూ డోంట్ నో, తెలుసుకోండి, నేర్చుకోండి. ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ డెఫినేషన్ ఏంటి యాజ్ పర్ FSSAI ప్రకారం. FSSAI అంటే తెలుసు కదా మీకు. FSSAI అంటే మీ దృష్టిలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే. FSSAI అనే దానికి అబ్రివేషన్ చేయటం మీరేంటి, నా చిన్న పిల్లలు కూడా యాక్చువల్గా నా దగ్గరికి బేసిక్ గా వచ్చి చిన్న పిల్లలు కూడా చెప్తారు FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. బ్రీఫ్ అబౌట్ FSSAI ఇన్ 2 minutes. 2 నిమిషాలు చెప్పే FSSAI గురించి. ఏం తెలుసు FSSAI గురించి మీకు? ఇవన్నీ తెలియకుండా నువ్వు ఫుడ్ ఇండస్ట్రీస్ కి వెళ్ళిపోయి సార్ నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఎరగదీస్తాను అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా నువ్వు ఫుడ్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఫుడ్ గురించి తెలుసుకుంటా అనుకుంటావు. ఫుడ్ ఇండస్ట్రీలో అసలు గవర్నమెంట్ బాడీ ఏంటి? ఒక పాయింట్ చెప్పండి. ISO ఆర్ HACCP మ్యాండేటరీయా కాదా ఫుడ్ ఇండస్ట్రీస్ లో? ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ అనగానే మీకు ISO కంపల్సరీ చేయాలా, అవసరం లేదా అన్న పాయింట్ కూడా తెలియదు. ఈ పాయింట్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను, స్టిల్ కంటిన్యూ చేస్తాను. సో ఇంకా నా దగ్గర చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటర్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎలా క్లాసిఫై చేస్తావు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? ఏం చెప్తుంది FSSAI? ఎవరు చెప్తారు? ఓకే, అసలు విషయానికి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. మిల్క్ వెజ్జా, నాన్ వెజ్జా? ఎలా డిఫైన్ చేస్తావు వెజిటేరియన్ అని చెప్పేసి, ఎలా డిఫైన్ చేస్తావు నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి. ఆల్కహాల్, వాట్ ఎవర్ ప్రాసెస్డ్ ఆల్కహాల్, బీర్ కావచ్చు, లేదంటే విస్కీ, వోడ్కా, రమ్, ఏదైనా జిన్ అయినా కావచ్చు, ఈ ఫుడ్ కింద వస్తాయా రావా? Is it defined under food or not? ఇలాంటి క్వశ్చన్స్ నీకు రేపు ఇంటర్వ్యూలో వస్తే నువ్వేం చేస్తావు? యూ కాంట్ డూ ఎనీథింగ్. యూ జస్ట్ కమ్ విత్ బ్లాంక్ ఫేస్. ఒక మంచి ఆపర్చునిటీ, ఒక ఇంటర్వ్యూ రీచ్ అవ్వటం అంటే ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. అవి తెలుసుకోవాలి నువ్వు. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. నేను నీకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఇస్తాను ఇంటర్వ్యూలో. నువ్వు నా కంపెనీకి వస్తావు, నువ్వు ఏ పని చేస్తావు నా కంపెనీలో? దాని దగ్గర ఆన్సర్ ఉందా? అతను అడుగుతాడు. యాక్చువల్గా నేను నిన్ను హైర్ చేసుకోవాలనుకుంటున్నాను, యాక్చువల్గా నా దగ్గర ఒక పొజిషన్ లేదు, బట్ నేను నీకు ఒక పొజిషన్ క్రియేట్ చేసేస్తాను. చిన్న కంపెనీ నాది ఒక మేబీ ఒక 2-3 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. నేను నీకు పొజిషన్ క్రియేట్ చేసేస్తాను. ఏం చేస్తావు నువ్వు నా కంపెనీ బెటర్మెంట్ కోసం? నువ్వు ఆన్సర్ చేయాలి. యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ గా, యాజ్ ఏ హోటలియర్ గా, యాజ్ ఏ రెస్టారెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా, ఏదైనా సరే నేను ఒక ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్, నువ్వు ఫుడ్ టెక్నాలజిస్ట్
ఆర్ ఫుడ్ మైక్రోబయాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ చదివిన క్యాండిడేట్ నువ్వు నా దగ్గరకు వస్తున్నావంటే నేను ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఏంటో తెలుసా? యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఎంటైర్ లీగల్ కంప్లైంట్స్. మొత్తం లీగల్ కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ నువ్వే చూసుకోవాలి. నాకేం సంబంధం లేదు. క్వాలిటీ చూసుకోవాలి, రా మెటీరియల్ ఇన్స్పెక్షన్ చూసుకోవాలి, ప్రాసెసింగ్ చూసుకోవాలి, ప్యాకేజింగ్ చూసుకోవాలి, డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హైజీన్ చూసుకోవాలి, ఆడిటర్స్ వస్తే ఆడిటర్స్ ని హ్యాండిల్ చేయాలి, ఎఫ్ఎస్ఎస్సి ఆఫీసర్ వస్తే వాళ్ళకి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ నువ్వు చూసుకోవాలి, అండ్ వాటర్ టెస్టింగ్, ఫుడ్ టెస్టింగ్ చేసిన పారామీటర్స్ కావాలి, క్వాలిటీ రిక్వైర్మెంట్స్, మన ప్రోడక్ట్ కరెక్ట్ గా వస్తుందో లేదా క్వాలిటీ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి, అండ్ మోర్ ఓవర్ నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి మా ఎంప్లాయీస్ అందరికి. ఏ టాపిక్స్ మీద ఇస్తావు ట్రైనింగ్? ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటిది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలాంటి ఇండస్ట్రీస్ లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫాల్ సీలింగ్ కంపల్సరీయా, ఎక్విప్మెంట్స్ ఏది వాడుతున్నావు నువ్వు, నేను వాడొచ్చా వాడకూడదా, ఆ మిషన్స్ అని ఎంఎస్ తో తయారైంది, ఐరన్ వాడుతున్నాను, ఈజ్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్, అసలు ఎఫ్ఎస్ఎస్సి ఏం చెప్తుంది ఈ గైడ్ లైన్స్ గురించి, నేనేం చేయాలి? ఒక ప్యాకెట్ ఉంది యాక్చువల్ గా, ఈ ప్యాకెట్ అనుకుందాం ఇది నేను కొనుక్కోవాలనుకున్న ప్యాకెట్, ఈ లేబుల్ కంప్లైన్సెస్ అని నువ్వే డిజైన్ చేయాలి నా కోసం. ఏమేం చెక్ చేస్తావు ఈ లేబుల్ మీద, ఏమేమి రాయాలి, బేసిక్ డీటెయిల్స్ ఏంటి, ఫాంట్ ఎంత సైజ్ మెయింటైన్ చేయాలి, నేను లోగో సైజ్ ఎంత మెయింటైన్ చేయాలి, నాకు నచ్చిన బొమ్మలన్నీ వేయచ్చా, మార్కెటింగ్ ఎలా చేయాలి నేను ఆ ప్రొడక్ట్, నేను చాలా విషయాలు రాసుకుంటాను. వీటన్నిటిని ఎవరు రివ్యూ చేయాలి? యాజ్ ఎ ఫుడ్ టెక్నాలజిస్ట్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ పర్సన్ గా నువ్వే రివ్యూ చేయాలి, అనాలిసిస్ చేయాలి, ఎన్ని ఆస్పెక్ట్స్ నువ్వు చేయాలి నా కంపెనీకి వచ్చి. వీటన్నిటి గురించి ప్రైమ్ ఫోకస్ లేకుండా ఆ 3 months ఇంటర్న్షిప్ ఏదో నామకే వాస్తవ కంపెనీకి వెళ్ళి పేపర్ వర్క్ రాసేసుకుని వస్తుంటాను. యాక్చువల్లీ నీకేం ఉపయోగం? ఇంటర్న్షిప్ అంటే వాట్ ఎవర్ ద వర్క్ నువ్వు ఏదైతే తర్వాత జాబ్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ లో చేయాలనుకుంటున్నా దానికి నీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్. చాలా మంది ఇంటర్న్షిప్స్ ఏదో నామకే వాస్తవ వెళ్తుంటారు, ఒక ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. నాన్ సెన్స్. ఇంటర్న్షిప్ చూసే మేము చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంటాం. ఆ ప్రైమరీ ఫోకస్ ఉందా లేదా? వీటన్నిటి గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్. మీలో మంచి క్యాండిడేట్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని వచ్చి ఫుడ్ ఇండస్ట్రీస్ లైఫ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఈ సిరీస్ లో అయితే మాత్రం వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా? వాటర్ వెజ్జా నాన్ వెజ్జా, పాలు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్, వీటి గురించి ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, ఏది ఎఫ్ఎస్ఎస్సిఐ ఏం చెప్పింది తెలుసా నీకు? ఆల్కహాల్ ఫుడ్ కింద వస్తుందా రాదా? కామెంట్స్ మెన్షన్ చేయండి. మీరు ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏం గురించి నేర్చుకోవాలనుకుంటుంది, ఎఫ్ఎస్ఎస్సి, ఐఏఎస్ 2020 ఇట్లా ఏం నేర్చుకోవాలన్న కామెంట్స్ లో రాయండి. మన కామెంట్స్ లో ఎక్కువ మెజారిటీ వచ్చిన దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. స్టిల్ స్టే ట్యూన్డ్. థాంక్యూ.